ఒక మెగా సంబరాలకి వీచేసిన ప్రతి ఒక్క అభిమానికి అఖిల భారత చిరంజీవి యువత తరఫున స్వాగతం పలుకుతూ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు ఒక 2 పాయింట్స్ మీ ముందర ఉంచాలనుకుంటున్నాను. ప్రస్తుతం ఈ కాలంలో ఈ మధ్య మనం గమనిస్తూ ఉన్నాం, ఒక స్పెషల్ వర్డ్ అవతలకు వస్తుంది. మనం అంటే ఎక్కడ కూడా ఆ సబ్జెక్టు కానీ ఇది కానీ లేదంటే ఒక ప్రాక్టీసో ఫ్యాషన్నో లేదో ఇంకొకరితో వేరే ఎన్కరేజ్ చేయాలో డిస్కరేజ్ చేయాలో జనరల్గా ఒక వర్డ్ యూజ్ చేస్తున్నారు, దట్ ఈజ్ జెన్జీ. జెన్ ఆల్ఫా ఇవన్నీను సహా మనము కొత్తగా వింటున్నాం. కాకపోతే నేను ఈరోజు చెప్తున్నా జెన్ మల్టీ ఈజ్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఏ జనరేషన్ అయినా జెన్ మల్టీ ఈజ్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఇది మనం ప్రతి ఒక్క అభిమాని ఇడీ ప్రపంచానికి చెప్పాల్సిన రోజు ఈరోజు మనం గట్టిగా చెప్తాం, మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ జెన్ మల్టీ. చిరంజీవి గారు, చిరంజీవి ఆ వర్డ్ ఉంది కదా, ఆ నేమ్ ఉంది కదా, చిరంజీవి అనే అది ఒక నేమ్ కాదు. ఎందుకంటే నేను జెన్ మల్టీని ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక క్లారిటీ ఉండి, చాలా సంవత్సరాల వెనుక సీనియర్స్ ఎవరు ఉంటారో, అంటే ఏజ్లో సీనియర్స్ ఎవరు ఉంటారో, టెక్నాలజీ ఎవరు యూజ్ చేస్తారో వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. పేజర్ వచ్చేక మొదలు, మొబైల్ వచ్చేక మొదలు, పేజర్ వచ్చేక మొదలు మనం క్యాసియో డిజిటల్ డైరీ యూజ్ చేస్తుంటే దాంట్లో మనం ఏం చేస్తుంటే 256 ఫోన్ నెంబర్స్ని సేవ్ చేసుకుంటా ఉంటుంది. దాంట్లో ఏదన్నా ఒక మెసేజెస్ కావలిస్తే మనం సేవ్ చేసుకుంటా ఉంటుంది. ఒకరోజు చిరంజీవి గారిని మాట్లాడేటప్పుడు ఒక షూటింగ్లో మేమున్నాం, మాట్లాడుతుంటే ఆ క్యాసియో రింగ్ అయింది, సౌండ్ అయితే టక్కని సార్ చూశారు, ఒక మెసేజ్ సార్ అంటే హింట్ ఇచ్చింది. ఇమ్మీడియట్గా పక్కలో ఉన్న ఒక ఆయన్ని పిలిచి సార్ చెప్తున్నారు, మన వంట మనిషి ఇంట్లో మ్యారేజ్ జరుగుతుంది, ఆ మ్యారేజ్కి డబ్బు పంపించండి అనిందే. అప్పుడు టెక్నాలజీ ఉపయోగించుకొని ఇప్పుడు ఏమి సేవా కార్యక్రమాలు చేస్తున్నారో ఆ సేవా కార్యక్రమం అప్పటి నుంచి చేస్తూ వస్తున్నారో దట్ ఈజ్ జెన్ మల్టీ. జెన్జీ అని చెప్పుకునేది కాదు, జెన్ ఆల్ఫా చెప్పుకునేది కాదు. కాకపోతే జెన్ ఆల్ఫాగా నేను ఈ దేశానికి కానీ ఈ ఒక సమాజానికి కానీ నేను ఎలా రుణపడి ఉంటానో, సమాజంకి ఎలా మనం హెల్ప్ చేస్తామనే ఒక సంకల్పంతో ఈరోజు ఉన్న ఒకే ఒక హీరో ఎవరైనా అంటే అది మెగాస్టార్ చిరంజీవి గారు ఈ ప్రపంచంలో అని చెప్పేదానికి ఇష్టపడతాను. ఫ్యాన్స్ చిరంజీవి గారి గురించి మాట్లాడుతూ వెళ్తే మీరు గంటలు కాదు దినాలకు వీ కెన్ టాక్ అబౌట్ హిమ్. ఆయన ఒక సేవా మనోభావం ఓన్లీ బికాజ్ ఆఫ్ అంటే ఆయన నటన, ఆయన డ్యాన్సు, ఆయన ఫైటు, ఆయన డైలాగ్ డెలివరీ, దాన్ని మనతో ఇక్కడున్న అన్ని ఫ్యాన్స్ని ఒకటి చేయలేదు. అది ఒక బ్రిడ్జ్ అంతే. కాకపోతే మన అందరినీ ఒక వైపు తీసుకొచ్చింది ఆయన. ఈ ఒక సమాజానం గురించి, ఈ సమాజానికి హెల్ప్ చేయాలనే ఒక గురించి అతను తీసుకున్న బ్లడ్ డొనేషన్, ఐ డొనేషన్, ఆక్సిజన్, నేచర్ అంటే ఇలాంటి అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఆ సమాజంలో ఉండే నీడీ పీపుల్కి వీ హ్యావ్ టు హెల్ప్ అనే ఒక ఆలోచనతో తన అభిమానులని బరీ విజిల్స్ కాదు, బరీ కటౌట్లు కాదు, సేవా దృష్టిలో సమాజము వైపు జనాల్ని తీసుకెళ్ళాలి, అభిమానుల్ని తీసుకెళ్ళాలి అని ఆలోచించిన ఏకైక నటుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు. దట్ ఈస్ వై హీ ఈజ్ మెగాస్టార్.
లాస్ట్లో చాలా టైం తీసుకోకూడదు. సో జస్ట్ ఒకే ఒకటి చెప్పి నేను క్లోజ్ చేస్తాను. చిరంజీవి గారికి అభిమానులు 80 ఇయర్స్ అభిమానులు ఉన్నారు, 60 ఇయర్స్ అభిమానులు ఉన్నారు, 50 ఇయర్స్ ఉన్నారు, 40 ఉన్నారు, 30 ఉన్నారు, 20 ఉన్నారు, 10 ఉన్నారు. కాకపోతే చిరంజీవి గారు 70 ఇయర్స్ అయినా మనం 70 ఇయర్స్ అని చెప్పకూడదు, 71 ఇయర్స్ చెప్పకూడదు. అయినా ఈ రోజుకి ఆయన ఎలా యంగ్గా ఉన్నారో అదే మాదిరిగా ప్రతి ఒక్క అభిమాని ఈ రోజు కూడా చిరంజీవి గారి సినిమా కానీ చిరంజీవి గారి సేవా కార్యాల్లో అభిమానులు సహా అదే యంగ్గా ఉండి పనిచేస్తున్న ప్రతి ఒక్క అభిమానికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ మరొకసారి హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్ మహేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్.